మన ఆలోచన విధానంలో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్లూటూత్, సి ఫర్ చాట్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్. మనం ఇల్లు కట్టుకోవాలి అంటే మేస్త్రి దగ్గరికి వెళ్ళాం. చదువుకోని మేస్త్రి యథాతథంగా ఇల్లు కడతాడు. నేను సినిమా ఇలాగే ఎందుకు తీయాలి, ఇంకో రకంగా ఎందుకు తీయకూడదు అని ఒక చిన్న ప్రశ్న మీరున్న చోట నుంచి మిమ్మల్ని ఆలోచింపచేసి మిమ్మల్ని ముందుకు నడిపే there is nothing more powerful than being questioning your own self. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చెప్తాను చూడండి. మీరు ముద్దమందారం సినిమా ఎంతమంది చూశారు? చూలే పుట్లే 4 స్తంభాలాట పుట్లే. F2 చూసిర్రా? F2లో ఒక పాపులర్ డైలాగ్ చెప్పండి. అన్యాయము అలా అని చాలా డైలాగులు ఉన్నాయండి. అద్భుతంగా మాట్లాడతారు మా స్పీకర్, మా వక్త, మా ట్రైనర్. జూనియర్ ఛాంబర్లో మేమిద్దరం కలిసి పనిచేశాము. మాకు సీనియర్గా ఉండి ఎంతోమంది ట్రైనర్లను, స్పీకర్లు తయారు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎప్పటి నుంచో ఉంటూ టీవీ ఇండస్ట్రీలో టీవీ సీరియల్స్ ఉంటాయి చూడండి. టీవీ సీరియల్ ఫస్ట్ సీరియల్ స్టార్ట్ చేసింది దూరదర్శన్లో. ఎవరో కాదు, మీ ముందుకు పిలవబోతున్నాను. నెక్స్ట్ 30 to 40 minutes ఒక ఐ ఫీస్ట్, కనుల పండుగగా ఉంటుంది. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ప్రదీప్ అన్న. ప్రదీప్ గారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. 1 2 1 2 3. గంప అలాగే చెప్తాడు, నమ్మకండి, కూర్చోండి. గుడ్ మార్నింగ్. ఎనర్జీ అంతేనా అనే వాళ్ళందరికీ, అంతేగా అనే అబ్బాయిలందరికీ అలాంటి భార్య వచ్చుగాక. వెల్, ఎంత చక్కగా ఉంది కదా ఇవాళ ఇంపాక్ట్ ఎట్ వరంగల్. మీరు ఇంపాక్ట్ఫుల్గా మీరందరూ మీ జీవితాలు మార్చుకోవాలని ముందుగా నేను మీ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మీరందరూ డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చారు. యూత్ హెట్రోజెనియస్ గ్రూపు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు. మీరందరూ ఇప్పుడు కొంచెంసేపు ఎల్కేజీ పిల్లలు అయితే బాగుంటుంది కదా. ఆర్ యు ఆల్ రెడీ? వై ఎల్కేజీ అంటే ఎల్కేజీ పిల్లలకి కులం లేదు, మతం లేదు, అహం లేదు, అహంభావం లేదు. ఏం నేర్చుకోవాలన్నా వైట్ పేపర్ లాగా అన్నీ నేర్చుకుంటారు. ఎస్ ఆర్ నో? సో మీరు ఎల్కేజీ పిల్లలు అవ్వడానికి మీరు రెడీ అయితే గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి ఒకసారి. సూపర్. వెన్ ఐ సే యు ఆర్ ఆల్ ఎల్కేజీ స్టూడెంట్స్, ఐ విల్ బికమ్ ఎల్కేజీ టీచర్. నేను క్లాస్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ కిడ్స్ అంట, మీరేమనాలి? సూపర్. షల్ ఐ స్టార్ట్ ది లెసన్? వెరీ గుడ్. ఏ ఫర్ చంపేశారు, మనసు దోచేశారు నిజంగా. ఎక్సలెంట్. విల్ కంటిన్యూ. ఏ ఫర్, బి ఫర్, సి ఫర్, డి ఫర్, ఈ ఫర్, ఎఫ్ ఫర్, జి ఫర్ గన్, హెచ్ ఫర్ ఎన్, ఐ ఫర్ ఐస్ క్రీమ్. ఎంతకాలం ఇదే చెప్తాం? మన అమ్మ రోజు అదే టిఫిన్ చేసిస్తే మనకిష్టం లేదు. నాన్న అదే రెస్టారెంట్కి రెండోసారి తీసుకెళ్తే ఇది తప్ప వేరే హోటల్ లేదా అంటాం. అంతెందుకు, మనకిష్టమైన హీరో అదే హీరోయిన్తో రెండో సినిమాలో యాక్ట్ చేస్తే వీడికి తప్ప ఎవడు దొరకలేదా అని మనం అంటాం. మనం మాత్రం ఎన్ని రోజులైనా, ఎంత పెద్దవాళ్ళైనా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బార్, సి ఫర్ క్యాట్ అని చెప్తున్నాం. మన ఆలోచన విధానంలో చిన్నపాటి మార్పు తెచ్చుకుంటే మన జీవన విధానంలో పెద్దపాటి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఏంట చిన్నపాటి మార్పు అంటే, మీరందరూ ఏ ఫర్ యాపిల్, యాపిల్ అంటే పండు అన్నారు కదా, నేను కూడా ఏ ఫర్ యాపిల్ అంటున్నా, కాకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, ఐఫోన్ లాంటిది. అప్పుడు ఈక్వేషన్ ఎలా మారుతుంది? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్లూటూత్, సి ఫర్ చాట్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, జీ ఫర్ జీమెయిల్, హెచ్ ఫర్ హెచ్పి, ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్.
అదే ఆయన ఒక యాక్టర్ తీసుకుంటే ఏ ఫర్ అల్లు అర్జున్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి, టీ ఫర్ దగ్గుపాటి రాణా అని చెప్పచ్చు. అదే ఆయన ఒక ప్లేస్ తీసుకుంటే ఏ ఫర్ అల్లంపల్లి, బి ఫర్ బెల్లంపల్లి, సి ఫర్ చింతలపల్లి, డి ఫర్ దుర్లపల్లి అని చెప్పచ్చు. అదే మీరందరూ తీసుకున్న యాపిల్ పండు ఫ్రూట్ కింద తీసుకుంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ భలే యాపిల్, సి ఫర్ చోటా యాపిల్, డి ఫర్ దుసరా యాపిల్, ఈ ఫర్ ఎవర్ది యాపిల్, ఫ్రీగా వచ్చిన యాపిల్, గమ్మత్తైన యాపిల్, హమారా యాపిల్, ఇంద తీసుకో యాపిల్, జివ్వకో యాపిల్, కత్తి లాంటి యాపిల్, లవ్లీ యాపిల్, మధురమైన యాపిల్, నీ కోసం యాపిల్, ఒకే ఒక్క యాపిల్, పసందైన యాపిల్, క్వాలిటీ యాపిల్, రుచికరమైన యాపిల్, సబ్సే అచ్చా యాపిల్, తీయనైన యాపిల్, ఊరించే యాపిల్, వెరీ టేస్టీ యాపిల్, వారెవా యాపిల్, ఎక్సలెంట్ యాపిల్, యువర్ డాక్టర్ యాపిల్, జబర్దస్త్ జర తినండి యాపిల్. మనం ఇల్లు కట్టుకోవాలి అంటే మేస్త్రి దగ్గరికి వెళ్ళాం, ముందుగా మనం ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాం. ఆర్కిటెక్ట్ మన దగ్గర నుంచి బ్రీఫింగ్ తీసుకుని ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తే, చదువుకున్న ఆర్కిటెక్ట్ క్రియేట్ చేసిన బ్లూ ప్రింట్కి చదువుకోని మేస్త్రి యథాతథంగా ఇల్లు కడతాడు. మన బ్రెయిన్లో కూడా 2 ఫ్యాసెట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ట్రాన్సాక్షనల్, చేసిన పని పదే పదే చేయటం వల్ల మనం ఒక కంఫర్ట్ జోన్లో ఒక రకమైన పనికి అలవాటు పడిపోయి అదే ఆలోచిస్తూ అదే చేస్తూ ఉంటాం. కానీ రైట్ సైడ్ బ్రెయిన్ విభిన్నంగా ఆలోచింపజేస్తుంది, అది కొత్త రకంగా ఆలోపన చేస్తుంది, అది ఆర్కిటెక్ట్ లాగా బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తుంది, అది స్ట్రాటజైజ్ చేస్తుంది, అది ఇన్నోవేట్ చేస్తుంది, మనలో అది ప్రశ్నిస్తుంది. నేను సినిమా ఇలాగే ఎందుకు తీయాలి, ఇంకో రకంగా ఎందుకు తీయకూడదు అని ఒక చిన్న ప్రశ్న. అల్లూరి సీతారామరాజు ఎక్కడో పుట్టాడు, కొమరం భీం ఎక్కడో పుట్టాడు, ఆయన ఆంధ్రాలో పుట్టాడు, ఈయన తెలంగాణలో పుట్టాడు. ఇద్దరు ఒక సమకాలంలో జీవించలేదు, అయినా ఇద్దరి మధ్య ఒక కామన్ థ్రెడ్, బ్రిటిష్ వాళ్ళకి అగెన్స్ట్గా పోరాడారు. సో ఆ పోరాటం ఒకేసారి జరిగితే ఎలా ఉంటుంది, ఇద్దరూ కలిసి అన్న ఒక చిన్న ఆలోచనకి త్రిపుల్ ఆర్ క్రియేట్ చేసి వాళ్ళ పొద్దున ఆస్కార్ అవార్డు గెలుచుకుంది త్రిపుల్ ఆర్. చిన్నపాటి ఆలోచన, విభిన్నంగా చేయాలనే ఒక ఆలోచన ఎక్కడికైనా తీసుకొస్తుంది, ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఆ ఆలోచనకి విత్తనం ఏంటి అంటే ప్రశ్న. మన మామూలుగా పొద్దునే సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం, అది పగలు అంటాం. రాత్రిపూట చంద్రుడు ఉదయిస్తే అది చంద్రోదయం, అది పగలు అంటాం. కానీ ప్రశ్న ఉదయిస్తే అది జ్ఞానోదయం, మీ జీవితాన్ని మొత్తానికి పనికొచ్చే ఒక శుభోదయం అవుతుంది. ఒక ప్రశ్న, నేను ఇలాగే ఎందుకు ఉండాలి, బస్ కండక్టర్లా 1500 తీసుకుని ఉంటే చాలు అనుకుంటే శివాజీరావు గాయక్వాడ్ ఎప్పుడు కూడా రజనీకాంత్ అయి ఉండేవాడు కాదు. నేను ఇలాగే ఎందుకు ఉండాలి, ఒక గేట్ కీపర్ కింద నా ఉద్యోగం మొదలైంది, చాలే ఉన్నదాంతో తృప్తి పడతాను అని తనకి తాను తృప్తిపడి ఉంటే ఎల్వి ప్రసాద్ గారు గ్రేట్ మీడియా మొగలై ఉండేవారు కాదు. నేను ఉన్నదాంతో తృప్తి పడితే చాలు అనుకుంటే రామోజీరావు గారు ఒక హోర్డింగ్స్ అమ్ముతూ ఉండేవారు, ఇంత పెద్ద రామోజీ ఫిలిం సిటీ కట్టేవాళ్ళు కాదు. నేను ఒక సీరియల్కి డైరెక్ట్ చేస్తున్నాను, ఆ సీరియల్కి నేను డైరెక్ట్ చేస్తే చాలు, రాఘవేంద్రరావు గారు సినిమా తీశారు, రొటీన్గా నేను సినిమా తీద్దాం అనుకుంటే స్టూడెంట్ నెంబర్ 1 నుంచి త్రిపుల్ ఆర్ దాకా రాజమౌళి ప్రయాణం ఉండేది కాదు. మీరున్న చోట నుంచి మిమ్మల్ని ఆలోచింపచేసి మిమ్మల్ని ముందుకు నడిపే ఇంధనం మీ మెదడులో వచ్చే ఒక ప్రశ్న, నేను ఇదే ఎందుకు చేయాలి అనే ఒక ప్రశ్న మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ద పవర్ ఆఫ్ క్వశ్చన్, దెర్ ఈస్ నథింగ్ మోర్ పవర్ఫుల్ దెన్ బీయింగ్ క్వశ్చనింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. మనం క్వశ్చన్ చేసుకోవటం కంటే పవర్ఫుల్ లేదు. ఒక చిన్న ఆలోచన, మీరు క్వశ్చన్ నెంబర్ 1, నేను 15 క్వశ్చన్స్ మాట్లాడతాను అంతే. క్వశ్చన్ నెంబర్ 1, రేపు అనేది లేకపోతే ఈరోజు ఏం చేస్తారు? సడన్లీ మీకు దేవుడు కనిపించో, డాక్టర్ కనిపించో, రేపు నువ్వు చచ్చిపోతావు, నీకు రేపు అనేది లేదు అన్నారనుకో, మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఎలాగో చచ్చిపోతున్నాం, ఇంత తొందరగా ఎందుకు చచ్చిపోతాం, ఎన్నో చేయాలనుకుంటున్నా ఏమీ చేయలేదు అనుకుంటే ఏడుస్తూ అలా కూర్చొని టైం వేస్ట్ చేసుకోవటం. రెండో ఆప్షను, రేపు అనేది లేదు కాబట్టి ఇవాళే అనుకుని ఇవాళే దాన్ని మనం రేపు చేయాల్సిన పనులన్నీ కూడా ఇవాళ కంప్లీట్ చేసుకోవటం సెకండ్ ఆప్షన్. లాస్ట్ ఓవర్, ధోని 16 రన్లు కొట్టాలి, ఎప్పుడైనా రేపు చూద్దాంలే, పోతే పోయిందిలే మ్యాచ్, నాకెందుకులే అనలేదు కదా. ఆ 16 రన్లకి తను ముందుకొచ్చి కొత్త షాట్స్, హెలికాప్టర్ షాట్ లాంటివి ఇన్నోవేట్ చేసి దాన్ని కొట్టి భారతదేశాన్ని గెలిపించాడు. ఎస్ ఆర్ నో? మనం కూడా ఈరోజే, రేపు అనేది ఉందో లేదో తర్వాత విషయం, ఈరోజే మనం చేయాల్సిన పనులు చేసుకుంటే మీ జీవితంలో పెను మార్పు రాబోతోంది. రెండో ప్రశ్న, మన మీద పక్కవాడి ప్రభావం ఎంత? పక్కవాళ్ళు మన చుట్టూ చేరి
నెగిటివ్గా ఉండి నువ్వు ఇంతే, నీ బతికింతే, నీకు చేత కాదు, నువ్వేం చేయలేవు, నువ్వు ఆడపిల్ల, నువ్వు బయటకు రాలేవు, నువ్వు మగపిల్లాడివి, నీకు 71% వచ్చింది, మా అన్న కూతురు 72% వచ్చింది, ఇంకోటికి ఎవరికో 74% వచ్చింది, నువ్వు పనికిరావు, నువ్వు చేత కాదు, నువ్వు వెదవ అంటే మనం కూడా నేను పనికిరాను, నేను ఇంతే, నా బతికింతే, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, అదేంటో తెలియదు, నేను ఎక్కినప్పుడే బస్సు టైర్ పంచర్ అవుతుంది, అదేంటో తెలియదు, నేను చదవాలనుకున్నప్పుడే కరెంటు ఆఫ్ అయిపోతుంది, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడే పక్కింటి అమ్మాయి పెళ్ళైపోతుంది. ఇటువంటి పనికిరాని ఒక స్టఫ్ మన మైండ్లో పెట్టుకుని మనం అంతా కూడా నిర్వీర్యమై పాజిటివిటీ లేకుండా నెగటివిటీతో ఉంటాము. కేవలం దీనికి 90% పక్కవాడి ప్రభావం మన మీద ఉంటుంది. నువ్వెటెళ్ళు ఇలాగూ అలాగూ. నేనైతే ఏం చేశా, నా కాలంలో ఏం చేశా, నిజానికి నేను వీళ్ళందరూ ఐ స్పెషలిస్టు. ఐ స్పెషలిస్ట్ అంటే కంటి డాక్టర్లు కాదు, వాళ్ళందరూ ఆప్థమాలజిస్ట్ అంటారు. ఐ స్పెషలిస్ట్ అంటే ఎవరంటే ఐ అని వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునేవాళ్ళు.